ఒకసారి అందరూ నిలబడి ఉండగా యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంకి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. యోహాను సువార్త 20:19. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆమేన్. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. చదవబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. మరి త్వరగానే ముగించుకుంటాం అనుకుంటున్నాను నేనైతే. యోహాను సువార్త మనం చదివిన దాంట్లోంచి ఒక చిన్న మాట తీసుకుందాం. 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు సంఘం లోపల ఉండేది ఏదైనా ఉన్నది అంటే చాలామంది విశ్వాసాలను చూస్తారు. అయితే మొదటిగా ఉండేది దేవుడు ఒక ఆత్మ. దేవుడు ఒక ఆత్మ ఉన్న చోట ఆయన ఒక విశ్వాసులు ఉంటారు. మనుషుల చోట దేవుడు ఉండకపోవచ్చాము, కానీ ఆయన ఆత్మ ఉన్న చోట ఆయన పిల్లలు అక్కడ చేరుతారు. ఎందుకంటే లేఖనం సెలవిస్తూ ఉన్నది, పీనుగు ఎక్కడ ఉండునో గద్దెలు ఎక్కడ పోగవును. చాలామందికి అర్థం కాలేదు, పీనుగేంటి గద్దెలేంటి, క్రైస్తవులు అలా పోల్చడం ఏంటి, చచ్చిపోయిన దాని దగ్గరికి పోవటం ఏంటని తెలియనిది. ఓ చిన్న సంగతి మీకు చెప్పాలా. పక్షిరాజులు యుద్ధం చేసి పోరాడి చంపి దాన్ని తింటాయి. ఎప్పుడు దాకా తింటుందంటే ఆ చంపిన శరీరంలో రక్తము చల్లబడేంత వరకు అది తింటుంది. చల్లబడగానే వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోగానే రాబందు వస్తుంది. రాబందు తింటుంది. ఎప్పటిదాకా తింటుంది అంటే రాబందు అది వాసన వచ్చేదాకా. వాసన రాగానే రాబందు వెళ్ళిపోతుంది. వాసన బిగినవగానే వచ్చేది కాకి. తర్వాత కాకి తింటుంది. నా మాటలు మీకు అర్థమైనయా? ఇప్పుడు అది పీనుగు ఎప్పుడైందంటే దాని రక్తము ఇంకా వేడిగా ఉన్నప్పుడు. అవునా? అది చంపి వేటాడి చంపి. మీరు గమనించలేదో, పక్షిరాజు ఏదంటే అది వేటాడదు. అది ఏం తినాలని నిర్ణయించుకున్నదో దాన్నే వేటాడుతుంది. కాకి ఏంటంటే ఏం దొరికితే అది తింటుంది. దానికి ఒక రుజువు మీకు చెప్తాను నేను. నోవాహు ఓడ ఉన్నది. ఓడ లోపల కాకి ఉన్నదా? పావురం ఉన్నదా? నోవాహు ఓడలో కాకి ఏం తిన్నది? పావురం ఏం తిన్నది? అదే తిన్నది. పావురం ఏమో పరిశుద్ధాత్మ కలిగినది. ఓడలో ఉండగా ఏం తిన్నది? నోవాహు ఓడలోంచి కాకిని బయటకు వదిలాడు. బయటికి వెళ్ళాక ఏం తింటుంది? పావురం అది తినలేదండి. ఒక నిజమైన వర్తమాన విశ్వాసి సంఘంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఏదంటే అది తినడు. వాక్యానుసారంగానే ఉంటాడు. ఆ వర్తమానం ఓడ అయ్యింది. లోపల నోవాహు ప్రవక్త అయి ఉన్నాడు. పౌరం విశ్వాస అయి ఉన్నది. పౌరం కలిగిన పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎక్కడికి పోయినా మళ్ళా తిరిగి వాక్యం దగ్గరికే రావాలా, వర్తమానం దగ్గరికే రావాలా, ఆ కాలపు గడి దగ్గరికే రావాలా. అది దేవుడు యొక్క ఆత్మ యొక్క నడిపింపై ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడైతే వాక్యం ఉన్నదో అక్కడ విశ్వాసులు ఉంటారు.
ఎక్కడైతే వాక్యం ఉన్నదో అక్కడ దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉన్న చోట దేవుడు యొక్క బిడ్డలు పోగేవారుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ. వచ్చిందన్నమాట. సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క మర్మయుక్తమగు శరీరము. నిజమేనా? ఈరోజు మనం ఇక్కడ డెడికేట్ చేస్తున్నాం ఒక మందిరాన్ని. వాస్తవంగా ఆ మందిర స్థలాన్ని డెడికేట్ చేసాం. మందిరంలో ఉన్న విశ్వాసులు డెడికేట్ చేయాలి మనం ఎవరిని. అవునా? ఆ మందిరంలో ఉన్న విశ్వాసులని ప్రతిష్ఠ చేసేది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక ఆత్మ అక్కడ ప్రతిష్ఠ చేయాల. ఈరోజు మనం ఏం చేసామంటే ఆయనకు ఒక అప్లికేషన్ పెట్టాం, ఒక రిక్వెస్ట్ ఇచ్చాం, ఒక వినతి పత్రం ఇచ్చాం. ఏంటి వినతి పత్రం అంటే, అయ్యా ప్రతిరోజు నువ్వు ఆదివారం మాత్రమే కాదు, ఇక్కడికి ఏ విశ్వాసం వచ్చి, అది ఉదయమైనా పగలైనా రాత్రైనా, ఏ విశ్వాసం వచ్చి ప్రార్థించినప్పుడు నీ యొక్క ఆత్మను అక్కడ ఉంచు, నీ యొక్క శక్తిని అక్కడ ఉంచు, ఆ ప్రార్థన వాళ్ళకిచ్చు, యథార్థంగా హృదయాన్ని మార్చు, అతనిలో ఉంటే పాపం తీసేసే, అతనిలో ఉన్న ఇబ్బందిని తీసేసి, అతని మీద ఉన్న శాపం తీసేసి, అది వ్యాధి అయినా బాధ అయినా శోధ అయినా ఏదైనా అతను తీసేసి ఇక్కడ నువ్వు ఉన్నావని రుజువు అతనికి ఇవ్వు. హల్లెలూయా. నేను సౌత్ ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నా. ఒక గ్రౌండ్, అది గ్రేవిల్ యార్డ్ అని చాలామందికి తెలుసు. ఈ కాలానికి పంపించబడిన దేవుని యొక్క సేవకుడు అక్కడికి వెళ్ళినప్పుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగించున్నాడు. ఎలాంటి అద్భుత కార్యాలంటే, ఆ కూడికి అయిపోయిన తర్వాత 2 ట్రక్కుల నిండా చక్రాల కుర్చీలు, ఈ చేతి కర్రలు తీసేశారు. అంటే కుంటుకుంటూ నడిచి వచ్చిన వాళ్ళు, చక్రాల కుర్చీలో తోసుకొని వచ్చిన వాళ్ళు అవన్నీ అక్కడ పడేసి వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? స్వస్థత పొందుకొని వెళ్ళారు. ఏమేన్. అక్కడ 72 తెగల వారు ఉన్నారు ఆఫ్రికాలో. ఈ 72 తెగల వారు ఒక తెగని ఇంకో తెగకు పడదు. నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి. నిజమేనా? ప్రతి ఊర్లో కూడా దేవుని సంఘాలు ఉన్నాయా? పడతాయా? పడవు. ఎందుకంటే తెగలియి. ప్రతి తెక్కి ఒక తెగులు ఉంటుంది. అయితే ఈ తెగలు ఏం చేస్తాయి అంటే ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉంటే కొట్టుకుంటూ ఉంటాయి. అక్కడ కూడా 72 తెగలునే కొట్టుకుంటున్నాయి. అయితే ఒక తెగలో ఒక సహోదరి చనిపోయినది, యవ్వన బిడ్డ. వాళ్ళు ఏమంటారంటే బ్లాంకెట్ నేటివ్స్ అంటారు. బ్లాంకెట్ నేటివ్స్ అంటే, బ్లాంకెట్ నేటివ్స్ అంటే వాళ్ళు పుట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ యవ్వనస్తులు అయిన తర్వాత వాళ్ళకి ఒక దుప్పటి ఇస్తారు. వాళ్ళు చచ్చిపోయేదాకా ఆ దుప్పటిలో ఉండాలి. చచ్చిపోయాక అదే దుప్పటిలో పాతి పెడతారు. అలాగే చుట్టి గుంట తీసి పాతి పెట్టేస్తారు. వాళ్ళ చేతిలో 2 బొమ్మలు పెడతారు, వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు, చెక్క బొమ్మలు. వాళ్ళు ఏ పని చేసినా ఆ బొమ్మలు కింద పెట్టకూడదు. పడుకునేటప్పుడు కూడా ఆ బొమ్మల పైన పెట్టాలి వాళ్ళు. ఇది వాళ్ళ జాతి. వాళ్ళ జాతిలో ఒక చిన్న అమ్మాయి చనిపోయినది, యవ్వనస్తురాలు. 12 సంవత్సరాలు ఉన్న వయసు నాకు అమ్మాయి చనిపోయినది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ గారు అన్ని చెకింగ్ చేసి అమ్మాయి చనిపోయిందని చెప్పారు. అయితే ప్రపంచ సువార్త చేసుకుంటా ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. సౌత్ ఆఫ్రికాలో డర్బన్ దగ్గర గ్రేవిల్ యార్డ్ అనే ప్రాంతంలో కూడిక జరుగుతూ ఉన్నది. అవన్నీ తెగలు అక్కడ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు ఆ కూడికి బయట, అంటే అమ్మాయి అడవిలోంచి వస్తున్నప్పుడు మిగతా తెగల వాళ్ళు మొత్తం ఆమెను ఆపారు. ఆపేమన్నారంటే, నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఒక సేవకుడు వస్తున్నాడు, యేసు క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. ఆ కూడికలు అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు, మేము అక్కడికి పోతామన్నా. మిగతా తెగల వాళ్ళు అందరూ ఆపారు. నువ్వు అక్కడికి పోతే మన దేవుడి సంగతి ఏమవ్వాలా? మన దేవుడు తక్కువ దేవుడా? నువ్వు అక్కడికి పోవటానికి వెళ్ళలేదు. అందరు కలిసి వాళ్ళు ఆపారు. దాదాపు 4-5 గంటలు పోరాటం చేసింది. ఈ పోరాటంలో ఏం జరిగిందంటే 72 తెగల వాళ్ళు అక్కడికి వచ్చారు. మనలో మనకు గొడవలు ఉంటే మనం కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అంతేగాని మనం ఈ దేవుడు వదిలిపెట్టకూడదు. ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, సరే నేను వదిలిపెట్టను, మన దేవుడు ఈ అమ్మాయిని పైకి లేపితే నేను ఇక్కడే ఉంటా. నాకేమో అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి పైకి లేస్తానున్నది. తెగలో ఉన్న పెద్దలు మొత్తం, తెగలో ఉన్న మంత్రగాళ్ళు మొత్తం చెక్ చేసి అమ్మాయి చచ్చిపోయి డిసైడ్ చేశారు. లాస్ట్కి ఆ 72 తెగల్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే అందరం తీసుకొని పోదాం పద ఈ అమ్మాయిని అక్కడికి. ఈ అమ్మాయి కానీ బతికితే మేము ఈ బొమ్మలు పడేస్తాం, ఆ రాళ్ళు తీసేస్తాం, ఆ చెట్లు తీసేస్తాం, మేము ఆ దేవుని నమ్ముతాం. లేదా ఒకవేళ అవ్వలేదా, ఇక ఎవరు కూడా మన దేవుని దాటి బయట పోవడానికి వెళ్ళలేదు. అందరూ ఆనా 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 అన్నారు. ఆన పెట్టుకున్నారు, బయటకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే కొన్ని ప్రార్థనా కార్డులు ఇస్తారు. వీళ్ళు వెళ్ళేసరికి ప్రార్థనా కార్డులు అయిపోయినాయి, ఆ రోజు ఇవ్వాల్సినవన్నీ. అక్కడ గొడవ పడతా ఉన్నారు. వాళ్ళు వచ్చారు, అమ్మాయిని చేతి పెట్టుకొని వచ్చారు బతికించడానికని. బలిపేట మీద ఉన్న పాస్టర్ గారు అంటున్నారు, అదిగో
ఒకళ్ళు ఇలా తీసుకొని వచ్చాడు, కొడుకుని పంపించాడు, బిల్లి పోయి అక్కడ చూడు, వాళ్ళకి ప్రార్థనా కార్డు లేదనుకుంటా, అయినా వాళ్ళని అక్కడ ఉంచు, ప్రార్థన చేద్దామను. అక్కడి నుంచి కొడుకు అంటున్నాడు, డాడీ ఈ అమ్మాయి చనిపోయిందని. బలిపెట్టి మంచి అంటున్నాడు, అమ్మాయి చనిపోలేదు అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పిల్లడు అన్నాడు, చూసి లేదు డాడీ చెక్ చేశారు, నాడి కొట్టుకోవట్లా, గుండె కొట్టుకోవట్లా, అప్పుడు చచ్చిపోయిందంటే డాక్టర్ గారు సర్టిఫికేట్ కూడా తెచ్చారు అని అన్నాడు. భూమి మీద డాక్టర్ సర్టిఫికేట్ నేను నమ్మను, ఎవరు చెప్పినా నేను నమ్మను, నాకు దేవుడు చెప్తా ఉన్నాడు అమ్మాయి బతుకుతుందని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి ఆ మాట చెప్పి కిందకి వెళ్ళి ఆ యవ్వన సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ చిన్న అమ్మాయి లేచి నడుచుకుంటూ పోయినది. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రపంచం మొత్తం తెలిసిన సంఘటన ఇది. ఆ రోజు రాత్రి కూడిక మొత్తం అయిపోయిన తర్వాత 2 ట్రక్కుల నిండా మొత్తం ఎన్ని ఎత్తారు. స్వస్థత పొందుకుంది ఒక్కతే. అయితే ఆ స్వస్థతను చూసి అనేక మంది దేవుడు అక్కడికి వచ్చాడని నమ్మారు. ఆ నమ్మిన వారు స్వస్థత పొందుకున్నారు. అర్థమైందా? ఎప్పుడైనా సంఘంలో కానీ కుడుకుల్లో కానీ ఒకరు స్వస్థత పొందుకునే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు అక్కడ మిగతా కార్యాలు మిగతా వాళ్ళకు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, అవన్నీ కర్రలన్నీ ఎత్తారు. ఆ రోజు రాత్రి కూడిక మొత్తం అయిపోయిన తర్వాత ఈ 72 తెగల వాళ్ళ ఊళ్ళకి ఎలా వెళ్ళారు తెలుసా? ఈ పాస్టర్ గారిని పిలిచి ఆ నగర మేయరు ఒక హోటల్లో కూర్చొని, అద్దాల మేడది, ఆ మేడలో కూర్చొని వారు భోజనానికి కూర్చున్నారు. మేయర్ అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఈయనన్నాడు, నేను అమెరికాలో కెంటకీ అని ఒక అడవి ప్రాంతం నుంచి వచ్చాను అని చెప్పాడు. నువ్వేం చేసావో తెలియదు కానీ ఆ 72 తెగల వాళ్ళు ఒకరికి నిమిషం ఒకళ్ళు కత్తులతో పొడుచుకునేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కొట్టుకోవటం లేదు, వాళ్ళు మానేశారు. చాలా జాగ్రత్త, మానేశారు. ఆయన నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నాడు. అప్పుడు ఆ నగర మేయర్ లేచి ఆ అద్దాల మేడకున్న కత్తెను పక్కకి లాగినప్పుడు రోడ్డు మీద ఒకళ్ళొకరు వాళ్ళు ఇలా చేతులు పట్టుకొని మొత్తం రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉన్నారు. 30,000 మంది ఒక్క దినమే బాప్తిజం పొంది ఉన్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్పానంటే వారి మధ్యలోకి పరిశుద్ధాత్ముడు వచ్చున్నాడు, వారి మధ్యలోకి దేవుడు వచ్చున్నాడు. ఎక్కడైతే దేవుడు దిగి వస్తాడో అక్కడ గొడవలు ఉండవు, అక్కడ ఇబ్బందులు ఉండవు, అక్కడ అసూయలు ఉండవు, అక్కడ ఎత్తిపరుచుకోవడం ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు, అక్కడ గొడవలు ఉండవు, అక్కడ పరిశుద్ధాత్మ నాయకత్వం ఉంటుంది, అక్కడ స్వస్థతలు ఉంటాయి, అక్కడ రక్షణ ఉంటాయి. దేవుడు ఒక ఆత్మ వాళ్ళ మధ్యలో సంచారం చేసినప్పుడు మీ మధ్యలో ఉన్న భేదాలను మొత్తము బయటికి పారిపోయేవిగా ఉంటాయి. హల్లెలూయా. మేడగదిలో వాళ్ళు ఉండగా దేవుడు వారి మీద ఊది పరిశుద్ధాత్మను మీరు పొందుకొనుడి. నువ్వు సంఘంగా తయారవ్వాలంటే దానికి ఒక సంగతి మీకు చెప్పాలా. చాలా మంది ఈరోజు అంటారు, నేను బాప్టిస్ట్ వాడినండి, నేను లూథరన్ వాడినండి, నేను క్యాథలిక్ వాడినండి, లేకపోతే నేను మెథడిస్ట్ వాడినండి, లేకపోతే వన్నెస్ వాడినండి. నువ్వెవ్వడివి కాదు, నువ్వు అవన్నీ దేవదూషకర నామాలు. అవన్నీ నువ్వెవరో తెలుసా? క్రైస్తవుడివి. నువ్వు క్రైస్తవుడివి. ఒక మాట చెప్తా, కోపడ్డప్పుడు ఒక సత్యం మనకు తెలియాలా. లూథరన్ నీకోసం రక్తం కాచలా, రక్తం పైకి లేపదు. మెథడిస్టు జాన్ వెస్లీ గారు నీకోసం రక్తం కాచి ఒకళ్ళకి కాచిన రక్తం పైకి లేపదు. అపోస్తలుడైన పౌలు యొక్క రక్తం పైకి లేపదు. ఇర్మియా యొక్క రక్తం పైకి లేపదు. నన్ను పైకి లేపే రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. అది విలువైన రక్తము, అది బలమైన రక్తము, అది శక్తివంతమైన రక్తము, అది పరలోక రక్తము, పరిశుద్ధ రక్తము. అది వెలపెట్టి నన్ను కొనుక్కున్నది. కాబట్టి ఆ పాపాలు తీసే శక్తి ఆ రక్తంలో ఉన్నది. ఆ రక్తము కలిగిన వాడు, ఆ విలువ కలిగిన వాడు నా కొరకు వచ్చి నా పాపాలు తీసి ఈ రోజు ఆయన యొక్క సంఘము కదా ఆయన ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకొనుడి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒక చిన్న మాట చెప్పనండి. ఒక ద్రాక్ష చెట్టు ఉన్నది మన దగ్గర. ఆ ద్రాక్ష చెట్టు తీగలాగా మనం అవ్వగలమా? చెప్పండి. ఏమో చెప్పమ్మా, అవుతామా? ఇప్పుడు ద్రాక్ష తీగలో మనం కొమ్మలు అవ్వాలంటే ఏమవ్వాలి? ద్రాక్ష చెట్టుకు అంటుకట్టలేమేమో, పుట్టాలి లోపల. అవునా? నువ్వు దేవుని సంఘంలో జాయిన్ అవ్వలేవు, నువ్వు దేవుని సంఘంలో చేరలేవు. నువ్వు తిరిగి జన్మిస్తే దేవుని సంఘంలో పుడతావు. అవునా? నువ్వు తిరిగి జన్మించే అనుభవం లేకుండా నువ్వు సంఘానికి వచ్చి ప్రయోజనం ఏంటి? అర్థమవుతుందా? ఎందుకు ఈరోజు ఇక్కడ ఒక సంఘం కట్టామంటే మా సంఘానికి రెండని చెప్పడానికి కాదు, మా సంఘం చూడని చెప్పడానికి కాదు, మా దగ్గర రెండని చెప్పడానికి కాదు. కానీ నువ్వు తిరిగి పుడితే నిజమైన వాక్యం ఉన్న సంఘంలోకి పరిగెత్తుకుంటూ వస్తావు. నువ్వు పాకులాడుకుంటూ అక్కడికి వస్తావు. ఎంత దూరమైనా, ఎంత ఆటంకమైనా, ఎంత ఇబ్బంది అయినా నీ శరీరము నీ ఆత్మ అక్కడ తీసుకుని వస్తుంది.
కారణం ఏంటంటే నడిపించేది పరిశుద్ధాత్ముడు, నీ లోపల పరిశుద్ధాత్ముడు, వాక్యం చెప్పేది పరిశుద్ధాత్ముడు, సంగములతో ఆత్మ చెప్పేవాడు పరిశుద్ధాత్ముడు. అదే ఆత్మ నీలోనే ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న మాట, ఏదైనా తోటలో దేవుడు మొత్తం చేశాడు, ఆదాముని మొత్తాన్ని చేశాడు. చాలా మంది అనుకున్నట్టుగా ఆదాముని దేవుడు ఇలాగ చేయలా, తెలుసా మీకు? ఇలాగ చేయలా. దేవుడు ఆదాముని ఇలాగ చేశాడు, నుంచోబెట్టి చేశాడు. విగ్రహం చాలా బాగున్నది, 6 అడుగుల హైట్ ఉన్నది, చాలా బాగున్నది, చాలా అందంగా ఉంది, బలంగా ఉన్నది. అయితే ఆదాము నడవట్లేదు, ఆదాము కదలటం లేదు, ఆదాము మాట్లాడటం లేదు, ఆదాము శృతించట్లేదు, ఆదాము పాట పాడటలేదు, ఆదాము ఏ పని చేయటలా. ఎందుకని చేయటం లేదంటే ఆదాము లోపల ఇంకా ఆత్మ రాలేదు కాబట్టి. ఏమన్, ఆ విగ్రహం మొత్తం చేసిన వాడే ఆ విగ్రహం లోపలికి ఆత్మను పంపించాల. ఆత్మ వచ్చేదాకా ఆ విగ్రహం కదలదు. ఏ సంఘమైనా కడతామేమో కానీ ఆ కట్టిన దానిలోకి ఏం రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. అది కదలాలంటే దేవుడు యొక్క ఆత్మ రావాలి. కార్యాలు జరగాలంటే దేవుడు యొక్క ఆత్మ రావాలి. దేవుడు యొక్క సన్నిధిలోకి దేవుడు యొక్క ఆత్మ వచ్చినప్పుడే అక్కడ ఒక కదలిక వస్తుంది. ఆ కదలిక విశ్వాసం తీసుకొస్తుంది, ఆ కదలిక మనిషి నడిపిస్తుంది, ఆ కదలిక మనిషిలో పాపాన్ని తీసేస్తుంది, మనలో ఉన్న లోపాన్ని తీసేస్తుంది, మనలో బలహీనత తీసేస్తుంది. ఎందుకంటే అది తీసేసేవాడు, ఆ కదలిక ఇచ్చేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము సృష్టించిన ఆయనే ఆదాములో ఆపదను తెచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, 3 సంవత్సరాలు పరిచయం చేసి వెళ్ళిపోతే తీసుకొచ్చేవాడంటే వారి మీద ఊది. ఆమేన్. అంటే వాళ్ళు ఇప్పుడు కదలికి వచ్చిందా రావాలా? రావాలి. ఊది పొందుకోమన్నాడు, ఇంకా వాళ్ళు పొందుకోవాలా. ఇప్పుడు వాళ్ళు పొందుకుంటే వాళ్ళు సంఘం అవుతారు. నిజమేనా? రైట్. ఇప్పుడు మన సంఘానికి వచ్చాం, మనం ఏమవుతాం? నువ్వు అవ్వలేదు ఇంకా. నువ్వు ఎప్పుడు దేవుడి సంఘం అయ్యావో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకున్నాక. ఎందుకంటే ఈ రోజు కూడా దేవుడు నీ మీద అదే ఊదున్నాడు. మొట్టమొదటి దేవుని యొక్క సంఘము దేవుని ఊపిరి వల్ల పుట్టినది. మొట్టమొదటి ఆదాము ఎలా కదిలాడంటే దేవుడు ఆదాము నాసికారంధముల ద్వారా ఊపిరి ఊదినప్పుడు బైబిల్ చెప్తా ఉన్నది, వాడి నాసికారంధములో దేవుడు ఊదగా వాడు ఏమయ్యాడంటే నరుడు జీవాత్మాయను. వాళ్ళ లోపలికి ఆత్మ వచ్చింది. మేడగదిలో కూడా ఆయన చేసిన పని అదే. ఆయన ఊది ఏమన్నాడంటే మీరు కనిపెట్టండి. ఎప్పటిదాకా ఆయన ఊది మీరు పొందుకోమని పరిశుద్ధాత్మను మీరు పొందుకునేదాకా కనిపెట్టాలా, అప్పుడు ఆయన పరిచయం చేయాలా. ఏమా సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మనం ఎక్కడికి వెళ్ళి మనం వధువు అంటున్నాం, యేసుక్రీస్తు సంఘం మనమే అంటున్నాం, ఎత్తపడేది మనమే అంటున్నాం, దేవుడు గారు 2వ రాకడలో వస్తే పైకి లేదు మనమే అంటున్నాం, నిత్యరాజ్యం మనదే అంటున్నాం, ఆయనతో పాటు మనమే ఉంటాం అంటున్నాం. మంచిదని సంతోషం. ఆత్మను పొందుకున్నారా? రాలేదు, ఆమె రాలేదు. టెంట్ పైకి పోవాలా? మీరు పైకి లేస్తే, మీరు అరిచి కేకలేసి టెంట్ ఎగిరిపోవద్దు. ఎందుకు రాలేదు? ఏంటంటే సమాధానం రాదు. ఇంత గట్టిగా చెప్పా కదా ఇప్పుడు దాకా. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయామంటే పరిశుద్ధాత్మను పొందుకోలేదా? పొందుకున్నామండి. సమస్య ఏంటంటే రుచి చూసాం, పరిశుద్ధాత్మ ధరించుకోవాలా. ఇది తేడా. రుచి చూడటం అంటే ఏంటి? అమ్మ స్త్రీలు మీరు కూర వండుతారు, ఏం చేస్తారు? ఈరోజు ఏమైందంటే పరిశుద్ధాత్మ రుచి చూస్తారు. అబ్బా భలే ఉందండి పరిశుద్ధాత్మ, అమ్మో చాలా గొప్పది, చాలా శక్తిమంది, చాలా బలమైంది. ఇది మా వల్ల కాదు, మేము ఉండలేం దీని లోపల. కొద్దిమందికి ఆవకాయ నోట్లో పెట్టుకుని ఎలాగుంటుంది? కారం, నేను తినలేను. ఈరోజు పరిశుద్ధాత్మ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని చాలామంది వాడు మా వల్ల కాదంటున్నారు. అయితే నా వల్ల కాదు అన్నోళ్ళు ఇక్కడ లేరు అనుకుంటున్నా. మనందరికి ఏం కావాలా? ఏం ఆనందం గట్టిగా చెప్పట్లేదు. ఏం కావాలా? ఆయన ఎందుకు వచ్చాడు కాకినాడ పక్కన నుంచి అంటే నాకు పరిశుద్ధాత్మ కావాలా, నాకు దేవుడు కావాలా, ఆయన ఒక ఆత్మ కావాలా, ఆయన ఒక శక్తి కావాలా. నన్ను నేను నడిపించకూడదు, ఆయన నన్ను నడిపించేవాడు అయి ఉండాలి. అలాగే నా శివుతో నడవాలని చెప్పి ఆశతో, భారంతో, ప్రయాసతో మనం ఇక్కడ చేరుకుంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, దేవుని ఊపిరి వలన దేవుని యొక్క సంఘం పుట్టినది. ఆదాము లోపల గాలి ఊదిన వాడే ఈరోజు సంఘాన్ని కూడా పరిశుద్ధాత్మను పొందుకోమని ఊది ఉన్నాడు. నిజమేనా? ఒక ద్రాక్ష చెట్టు లోపలికి ఎలాగైతే తీగలు దాని లోపల నుంచి వస్తేనే ఆ ద్రాక్ష చెట్టు యొక్క శక్తిని కలిగి ఉంటాయో, దాని యొక్క ఫలములు కలిగి ఉంటాయో, మనం అలా కలిగి ఉంటాం. అవునా? రాత్రి మాట్లాడుకున్నాం, గళతీయుల రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీరు తెరవద్దులేండి. అక్కడ 2 మాటలు ఉంటాయి. పైన ఏముంటాయి అంటే లోక కార్యములు లేకపోతే శరీరం యొక్క ఫలములు ఉన్నాయి.
ఏంటి శరీరం యొక్క ఫలములు? జారత్వము, వ్యభిచారము, విగ్రహారాధన, కాముకత్వము, క్రోధము, గొడవలు, మత్సర, అసూయ, ద్వేషం, అలలతో కూడిన పాటలు, ఇవన్నీ ఏంటంటే లోకానికి సంబంధించినవి. ఇవన్నీ లోక ఫలములు. మరి దేవుని ఆత్మ యొక్క ఫలములు ఏంటి? ప్రేమ, సమాధానము, సంతోషము, దయాళుత్వము, మంచితనము, ఇవన్నీ దేవుడి యొక్క ఫలములు. నిజమేనా? రైట్. ఇప్పుడు రెండిట్లో మన దగ్గర ఏ ఫలములు ఉన్నాయి? మన దగ్గర ఏ ఫలములు ఉన్నాయండి? నేనంటున్నా, మీకు కోపం వచ్చిన 2 ఫలాలు ఉన్నాయి కాదా? లేదు పాస్టర్ గారు, మీరు అబద్ధం చెప్పారు. నా దగ్గర ఆత్మ ఫలాలు ఉన్న వాళ్ళు చేయొచ్చండి. కోపం లేదు ఎవరికి? మరి కోపం ఉంటే మొదటి దాంట్లో ఉన్నాంగా. మరి మనం ఎప్పుడు గొడవ పడలేదు ఇప్పుడు దాకా, పుట్టిన దగ్గర నుంచి. అంటే అర్థం ఏంటి? మొదటి దాంట్లో ఉన్నాం. మనకి మంచితనం లేదా? ఉంది, చాలాసార్లు సహాయం చేస్తాం. ఇదేమో రెండోది. మొదటిదేమో అది, ఇదేమో ఇది, 2 ఉన్నాయి. ఏం చేద్దాం? సంఘానికి రావాల్సిన వాళ్ళు ఈ 2 ఉన్నోళ్ళే. ఎందుకు 2 ఉన్నోళ్ళు సంఘానికి రావాలంటే, సంఘంలో దేవుడు ఒక వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యంలో దేవుడు ఒక ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన అంతకుముందే ఒకవేళ నీ మీద కానీ ఆత్మను కానీ ఊది ఉంటే, ఆ ఊది ఉన్న ఆత్మ ఇక్కడ పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న లోక సంబంధమైన ఫలములు ఒక్కొక్కటి బయటికి పోతాయి. కోపం బయటికి పోతుంది, దొంగతనం బయటికి పోతుంది, వ్యభిచారం బయటికి పోతుంది, జారత్వము బయటికి పోతుంది, మత్సర బయటికి పోతుంది, అసూయ బయటికి పోతుంది, ద్వేషం బయటికి పోతుంది. అవి ఎప్పుడైతే బయటికి పోతున్నాయో దాని స్థానంలో దేవుని యొక్క ఫలములు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి బలంగా బయటకు వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక రహస్యమైన సంగతి ఏంటంటే, దేవుని యొక్క ఫలములు బయట నుంచి రావు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇందా మనం మాట్లాడుకున్నాం, ద్రాక్ష చెట్టు అన్నది దానిలోంచే కొమ్మ రావాలా, ఆ కొమ్మ చిగురించాలా, దానిలోంచే పూత రావాలా, దానిలోంచే పిందె రావాలా, ఆ పిందే కాయ అవ్వాలా. అది బయట నుంచి దానికి అతికించలేవు. అందుకని ఈ కాలం ఒక వర్తమానం ఒక మాట చెప్తుంది, నువ్వు వేప చెట్టుకి ఎన్ని మామిడికాయలు కడితే అది మామిడి చెట్టు అవుతుంది. అవునా? ఈరోజు చాలా మంది వేప కొమ్మలు వచ్చి వర్తమానము కాయలు తగిలించుకున్నాయి. ప్రతి ఊర్లో ఉంటాయి. నేను నమ్ముతున్నా, నర్సిపట్లలో కూడా ఉంటాయి. లేవా? తగిలించుకుంటే వర్తమాన కాయలన్నీ. ఇవన్నీ నాయంటే నేను వేప చెట్టు కాదు మామిడి చెట్టు అంటది. వారదాకా నుంచొని చూడండి, మామిడికాయలు వెళ్ళిపోతాయి, వేపకాయలు బయటకు వస్తాయి. మరి చెప్తా ఉన్నది, నీ యొక్క ఫలమును బట్టి నీ పిలుపు నిర్ధారించబడి ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడు ఒక ఆత్మ కలిగి ఉంటే నీ లోపల నుంచి ఆత్మ ఫలములే రావాలా. నిజమేనా? ఒక చిన్న మనోడితో నాకు త్వరగా సమాధానం చెప్పండి. చేతి నిండి ఒక గుప్పెడు ద్రాక్షకాయలు తీసుకున్నా, ఈ ద్రాక్షాలు గట్టిగా పిండా నేను. ఏ జ్యూస్ వచ్చింది? యాపిల్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. నేనేం పిండాను? సరే క్యాన్సిల్ చేద్దాం. ఒక మంచి మామిడికాయ తీసుకున్నాను, అనకాపల్లి మామిడికాయ, పాస్టిక తోటలోది తీసుకొని గట్టిగా పిండా. ఇప్పుడు యాపిల్ జ్యూస్ వచ్చింది. నిజం చెప్పండి. అంటే దేన్నన్నా పిండినప్పుడు ఏం రావాలా? దాని లోపల ఏముందో అదే రావాలి. అంతేనా? నిజమేనా? నిజం చెప్పండి. మీరు దేవుని పిల్లలేనా? మీరు దేవుని కుమారులేనా? మీరు దేవుని కుమార్తెలేనా? ఆయన బిడ్డలేనా? ఆ రక్తం మీలో ఉందా? మీకు కోపం వస్తే ఏం రావాలా? ముందుకు రానా నేను? కోపం వస్తే ఏం రావాలి లోపల నుంచి? అయితే మనకేంటి బూదులు వస్తున్నాయి. ఎందుకు నీ మాట అన్నానంటే, ఆ ద్రాక్షకాయల మీద ఒత్తిడి పెట్టినప్పుడు లోపలే వచ్చింది, మామిడికాయ మీద ఒత్తిడి పెడితే లోపలనే వచ్చింది. నీ ఒత్తిడిలో ఉంటే ఏం వస్తున్నాయి బయటికి? నువ్వు నిజంగా దేవుడు యొక్క ఆత్మ లోపల ఉంటే యేసుక్రీస్తుని కొడతా ఉంటానంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియని క్షమించి అంటున్నాడు. మరి అదే ఆత్మ నీలో ఉండాలి కదా, అదే ఆత్మ నీలో ఉండాలి కదా. ఈ కాలం వర్తమానం అంటున్నది, నువ్వు ఒక చెంప మీద కొట్టినప్పుడు ఏం చేయాలి నువ్వు? కానీ ఏమన్నావు? కొట్టినోని తిడుతున్నావు, కుదిరితే వాడు 2 చెంపలు వాయిస్తున్నావు. అవునా? ఎక్కడుంది ప్రేమ? ఎక్కడుంది ఆత్మఫలం? అవునా కదా? కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సంఘానికి ఎందుకు రావాలంటే, మనలో ఉన్న చెడ్డ ఫలములు పోయి ఆత్మ ఫలములు రావాలంటే నువ్వు దేవుని సంఘానికి రావాలి.
నువ్వు తిరిగి జన్మించాలంటే నిజమైన వాక్యం అనే చోట నువ్వు రావాలా. నిజమైన వాక్యం ప్రకటించే స్థలమే దేవుని యొక్క ఏదైనా ఉన్నది. ఇప్పుడు మనమున్నది సాతాను ఏదైనా ఈ భూమి. దీనిలోంచి వాక్యపు ఏదైనాకి నువ్వు రావాలా, నిజమైన ఏదైనాకి నువ్వు రావాలా, ఆత్మ ఇచ్చిన ఏదైనాకి రావాలా. వాక్యము మనల్ని ఆకర్షిస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిజముగా పెంతెకోస్తు సంఘము దేవుని ఊపిరి వల్ల జన్మించినది. ఒక నిజమైన విశ్వాసి కూడా దేవుడు ఒక ఆత్మ ద్వారా జన్మించాల. నిజమేనా? చాలామంది అంటారు, మాస్టర్ గారు నువ్వు చెప్పే కాబట్టి వస్తున్నాను చర్చికి, లేకపోతే నేను రాను. అసలు నన్ను ఎంతమంది పిలిచారు తెలుసా? నన్ను ఎలాంటి వాడిని నేను, నా గౌరవం ఏంటి, నా ప్రతిష్ట ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నా జాతి ఏంటి. నేను వస్తానని చెప్పి నీ సంఘాలు ప్రార్థన చేస్తే తెలుసా, మీకోసం వస్తానండి ఇక్కడికి. నువ్వు రాకపోయినా పర్లేదు. ఆయన కావాలంటే గోడలు చెప్పుకుంటాడు, గుమ్మాలు చెప్పుకుంటాడు, నేనేదైనా చెప్పుకుంటా. నేను నమ్ముతున్నా నా దగ్గర ఉన్న దైవ శాఖలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళేనని. నిజమేనా? మీరే చెప్పాలి అలాంటి వాళ్ళు కాదు. మీరు కామం కూడా అర్థం వేరేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని అంటున్నానంటే నిజమైన సేవకుడు విశ్వాసుల వెనకాల పరిగెత్తడం. విశ్వాసులు ఆ సేవకుల నిమిత్తము ప్రయాస భారం కలిగి ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే ఒకసారి ఒక సేవకుడు ఒక దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను ఫలానా సంఘంలో ఉన్నాను, అక్కడ నేను దేవుడు ఒక్కడే నమ్మున్నాను. అయితే అక్కడ బోధించే వాళ్ళేమో దేవుళ్ళు ముగ్గురు నమ్ముతున్నారు. నాకు ఈ సత్యం తెలిసింది, నేను ప్రభువైన యేసుక్రీస్తుని బాప్తిజం పొంది ఉన్నాను, నేను అక్కడ చేయలేకపోతున్నాను. వాళ్ళకి చెప్దామంటే వాళ్ళు నన్ను బయటికి పంపించేస్తారు, ఒక భయం ఉన్నది అన్నాడు. అప్పుడు ఈ సేవకుడు అంటున్నాడు, సరే నువ్వు సత్యం చెప్పాలి, సత్యం చెప్తే నేను బయట పంపించేస్తారు కదా, సరే బయటికి వచ్చేసి ఆయన అంటున్నాడు. మరి నేను బయటకు వచ్చి సేవ బిగిన్ చేస్తే విశ్వాసులు వస్తారా? విశ్వాసులు వస్తారా? అప్పుడు ఆ దేవుడు అంటున్నాడు, ఆయన దేవుడు ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆయన ఏమన్నారంటే, పీనుగు ఎక్కడుంటే పక్షులు అక్కడ పోగవుతాయి. నీ దగ్గర దేవుని వాక్యం ఉంటే వాక్యము ఆయన బిడ్డలను ఆకర్షిస్తుంది. నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటే పరిశుద్ధాత్మ వాక్యము రెండు ఆయన ఒక బిడ్డల్ని ఆకర్షించేవిగా ఉంటాయి. మీకు సంగతి చెప్పనా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒకరోజు ఫిలిప్పుని చూసి ఫిలిప్ ఇట్రా అన్నాడు. అంతే. ఫిలిప్ ఏం చేశాడు? పేతురు నీళ్ళల్లో ఉన్నాడు, చేపలు పట్టుకుంటున్నాడు. పేతురు ఆ వలలు పెట్టి ఆయనకాలు వచ్చే అన్నాడు. ఏమన్నాడు? వచ్చేసాడు. నతనయేలు ఏం చేశాడు? పిలవగా వెనకాల పడి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు ఒక ఆకర్షణ కనిపిస్తూ ఉన్నది. ఆ ఆకర్షణ వాళ్ళు లాగేసింది. ఆ ఆకర్షణ ఏంటో చెప్పనా, జగత్ పునాది కన్నా ముందుగా వాళ్ళు ఆ స్వరం విన్నారు. బైబిల్ చెప్తా ఉంది, నా గొర్రెలు నా స్వరం వినును. నిజమైన దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు కూడా కొద్దిమంది విశ్వాసులు ఏం చేస్తారంటే సేవకుడి శరీరాన్ని చూస్తారు. సేవకుడి శరీరాన్ని ఎప్పుడైతే చూశారో వాళ్ళు దేవుడిని చూడలేకపోయారని. యేసుక్రీస్తు కూడా ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళారు, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. వాళ్ళు చూద్దామని, ప్రార్థన చేద్దామని, కొద్దిమంది స్వస్థపరుద్దామని. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆయన ముందు మోకరిల్లారు, ఆయన ప్రార్థన చేయమని అడిగారు. ఆయన వాళ్ళ మీద తల మీద చేతులు కూడా పెట్టున్నాడు. అయితే బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన తన సొంత ఊరిలో ఒక్కరిని కూడా స్వస్థపరచలేకపోయాను, ఒక్క అద్భుత కార్యము కూడా చెయ్యజాలకపోయాను. ఎందుకు చేయలేకపోయాడంటే వాళ్ళు మోకాళ్ళ మీద ఉన్నారు, వాళ్ళు ఈయన ముందు అనుచున్నారు, ఈయన తల మీద చేతులు పెట్టమన్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఈయనేంటి పైనుంచి వచ్చారంటున్నారు, ఈయన మరే కుమారుడు కాదా? వాళ్ళు ఏం చూశారు? బయట శరీరం చూశారు. ఒకళ్ళేమో వడ్రంగ వాడిని చూశాడు, ఇంకోళ్ళేమో సృష్టికర్తను చూశారు. ఈరోజు కూడా దేవుడు యొక్క సేవకును చూసేటప్పుడు లోపల ఆత్మను చూడాలి. అందుకని యేసుక్రీస్తు అక్కడ వారితో ఏం చెప్పాడు జ్ఞాపకం ఉన్నదా? నన్ను నమ్మద్దు, నా తండ్రి కార్యములు నా యందు ఉన్న యెడల ఆ కార్యాల బట్టి నన్ను నమ్మండి. నువ్వు ఒక నిజమైన సేవకుడు నువ్వు ఎలా గుర్తించాలంటే ఆ సేవకుడు యొక్క కార్యాల బట్టి నువ్వు గుర్తించాలా, ఆ సేవకుడు ఉన్న ఆత్మను బట్టి నువ్వు గుర్తించాలా, ఆ సేవకుడు వెంబడించే దేవుని యొక్క వాక్యం బట్టి నువ్వు దాన్ని నమ్మవలసి ఉన్నావు. దేన్ని బట్టి? ఆ వ్యక్తిని బట్టి కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి. యెహోషువ కాలేబులు మిగతా వాళ్ళందరూ చూడాల, వాళ్ళు మోషేని చూశారు. అయితే మోషే నడిపించే దేవుని యొక్క ఆత్మను చూశారు, దేవుని యొక్క అగ్నిస్తంభాన్ని చూశారు. కాబట్టి వారిద్దరు తప్పిపోకుండా అక్కడ దాకా చేరారు. ఈరోజు నిజంగా దేవుడి యొక్క సంఘానికి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసి కూడా నీ సేవకుడు కూడా మోషేలాగా పెట్టు. అయితే ఆ సేవకుడు నడిపించేది అక్కడ అగ్నిస్తంభం అయితే ఈ దినము అదే అగ్నిస్తంభం మనల్ని నడిపిస్తా ఉన్నది. నువ్వు అగ్నిస్తంభం చూడవలసి ఉన్నావు,
ఈరోజు అగ్నిస్తంభం ఎక్కడ ఉన్నది? ప్రతి ఒక్కరి మీద ఉన్నది. వధువులో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉన్నది. అది ప్రతి ఒక్కరిని కాపాడుతుంది, ప్రతి ఒక్కరిని నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? వెలుగు దగ్గరికి నడిపిస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, నీవు నీ ఇష్టం వచ్చిన సంఘంలో చేరచ్చు, కానీ సజీవమైన దేవుని సంఘంలో మాత్రం నువ్వు చేరలేవు. ఎందుకు చేరలేవు? నువ్వు తిరిగి జన్మించాల. నేను సల్మాన్ గారి సంఘం అండి, నేను సీమోన్ గారి సంఘం అండి, ఆనంద్ గారి సంఘం అండి, రమేష్ గారి సంఘం అండి, నెవిల్ గారి సంఘం అండి, జాన్వేజ్ గారి సంఘం అండి, పాల్ గారి సంఘం అండి. ఏమైపోయావు ఈరోజు? ఎవరి సంఘం నువ్వు? దేవుని సంఘం. కొద్ది కాలం క్రితం ఏం చెప్పాను తెలుసా? మేము పెంతెకొస్తు అండి, మేము బాప్టిస్ట్ అండి, మెథడిస్ట్ అండి, మేము క్యాథలిక్ అండి, వన్నెస్ అండి. ఇప్పుడేమంటున్నావు? పాస్టర్ గారి పేరు పెట్టి ఆ సంఘాలు అంటున్నావు. నువ్వు ఏ సంఘం? నా మాట అర్థమవుతుందా? నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నీకు తెలియాల మొట్టమొదటిగా. ఆ సంఘానికి అతను సేవకుడు, అంతవరకే. ఆయన సంఘం కాదు అది. ఇప్పుడు మేడ మీద కట్టింది ఎవరి సంఘం? ఆనంద్ గారి సంఘం కాదు. ఆనంద్ గారు అక్కడ సేవకుడు. మీరు బైబిల్ కానీ జాగ్రత్తగా చదివితే ఏదేనులో తూర్పు దిక్కున దేవుడు ఒక తోట వేసి అక్కడ ఆదాముని కాపలా పెట్టాడు. ఆదాం ఎవరు ఇప్పుడు? ఆ తోట యజమాని కాదు, ఆ తోటకి కాపలా. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే నర్సీపట్లలో కానీ కాపలా పెట్టాడు, అనకాపల్లో కానీ కాపలా పెట్టాడు, ఇది ఏటుమోకలో కానీ కాపలా పెట్టాడు, ఇంకా కానూరులో కాపలా పెట్టాడు, ఒకవేళ గుంటూరులో కాపలా పెట్టాడు. ప్రతి చోట దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పనివారిని ఆయన సంఘాలకి కాపలా పెట్టాడు. ఇప్పుడు ఈ కాపలా వాడు కరెక్ట్గా మాట్లాడితే వాచ్మెన్ లాంచోడు. ఇంటి బయట ఉండే వాచ్మెన్ది ఎప్పుడు ఇల్లు కాదు, అది కాపలానే గాయాల. ఇప్పుడు లోపల దేవుని యొక్క సంఘమై ఉన్నది. ఆ సంఘాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత వాచ్మెన్ది. దేవుని సేవకులు ఇప్పుడు వాచ్మెన్ లాగా ఉన్నారు. ఎప్పటిదాకా మనం దీన్ని వాచ్ చేయాలంటే ఆయన రాకడొచ్చేదాకా, ఆయన ఒక రాకడొచ్చేదాకా, ఈ శరీరం మారేదాకా, లేదంటే ఈ శరీరము మట్టిలో కలిసేదాకా, లేదా ఈ మట్టి శరీరము మహిమ శరీరం మారేదాకా. హల్లెలూయా. ఆయన ఒక రాజ్యం వచ్చేదాకా ఈరోజు నీవు నేను కలిసి చేసుకోవాల్సిన పని ఒకటే, చేయాల్సిన పని ఒకటే. దేవుని యొక్క ఆత్మలను ఆయన కొరకు సిద్ధపరచడమై ఉన్నది. నిజమేనా? ఈరోజు చూడండి, లోకంలో చాలామంది చర్చలు కడుతున్నారు. వాళ్ళతో మనం మాట్లాడుకోవద్దు, కానీ నిజమైన నోటేదో దొంగ నోటేదో మనం తెలియాలిగా. వాళ్ళ మీద విమర్శ చేయటం కాదు, దొంగ నోటు అని చెప్పాలా. దానికి దొంగ నోటు బాధపడితే మనకు లెక్క కాదు. అవునా? దొంగ అంటే ఫీల్ అవుతాడా, సంతోషపడతాడా? కానీ దొంగే కదా. మరి దొంగనే చెప్పాలా, దొంగను వేరేవాడని చెప్పలేం కదా. దొంగని పోలీసు అంటే పోలీసు ఒప్పుకోడు, కానీ దొంగని పోలీసు అంటే పోలీసుకి సంతోషమా? దొంగకి సంతోషం. కానీ దొంగ నోటు అంటే దొంగ నోటికి సంతోషం ఉంటుందండి, కానీ మంచి నోటికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. చాలా చోట్ల మనం చూస్తున్నాం, చర్చిలోకి రాగానే కొద్దిమందికి ఒక రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో పేరు రాస్తారు. పేరు రాసి ఏం చెప్తారు తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు మా సంఘ సభ్యుడు అయిపోయావు. ఇది డినామినేషన్ గురించి చెప్పట్లేదు, వర్తమానం గురించి చెప్తున్నా. వర్తమాన సంఘాల్లో ఈ రోజుకి అటెండెన్స్ చేసే సంఘాలు ఉన్నాయి. సంఘంలో 2 గంటలు ఎలాగైపోవాలో టైం తెలియట్లేదు వాళ్ళకి. ప్రసంగం చేయడానికి సబ్జెక్టులు ఉండవు. దానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అరగంట సేపు సంఘంలో ఉన్న అటెండెన్స్ మొత్తం వేయాలి. 400 మంది ఉంటే ఒకవేళ సంఘంలో మళ్ళీ సండే స్కూల్లో ఏం జరిగిందో మొత్తం రిపోర్ట్ ఇవ్వాలి, అక్కడే మొత్తం చదవాలా. సంఘంలో విన్నపాలు, చర్చిలో ఉన్నోళ్ళు, బయట ఉన్నోళ్ళు, ఊళ్ళో ఉన్నోళ్ళు వచ్చిన విజ్ఞాపనలు మొత్తం చదవాలి అక్కడే. ఎంతైంది టైము? అయిపోయిందా? ఇప్పుడు పాస్టర్ గారు మైక్ దగ్గరికి వచ్చేమంటారు, సమయం లేదు, ఈరోజు మనం పెద్దగా మాట్లాడుకోవట్లేదు, ప్రార్థించండి, మీరు ఇళ్ళకెళ్ళి పుస్తకం చదువుకోండి. వీళ్ళకి విందులకి టైం ఉంటుంది, వినోదాలకి టైం ఉంటుంది, హోటళ్ళకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి పోవడానికి టైం ఉంటుంది, ఊరు మొత్తం తిరగడానికి టైం ఉంటుంది. నిజమేనా? వాక్యం చెప్పడానికి ఎందుకు టైం ఉండదు అంటున్నా? వినమట్లేదు. నిజమైన దేవుడి సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యము నిమిత్తమే నిలబడతాడు. మొదటిగా వాక్యము కొరకే నిలబడాలి. అలాగే నిలబడే వాడి వెనకాల దేవుడు ఒక ఆత్మ రావాల్సిందే. ఎందుకంటే వాక్యం పెట్టిన వాడే ఆత్మను పంపినవాడు, ఆత్మను పంపిన వాడే వాక్యం ఇచ్చినవాడు. ఆ వాక్యం ఇచ్చిన వాడే ఆత్మ ఎందుకు పంపాడంటే ఆ ఆత్మ నీకు వాక్యాన్ని వివరిస్తుంది, వాక్యాన్ని నీకు బోధిస్తుంది. అవునా? ఈరోజు మనం చూస్తున్నాం, లోకానికి సంబంధించి చర్చెస్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది వాళ్ళకి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ ఇప్పుడే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిందండి.
ఎప్పటికీ? క్రిస్మస్కి ఇప్పుడే పాటలు బిగిన్ అవుతాయి, డాన్సులు బిగిన్ అవుతాయి, డ్రెస్సులు బిగిన్ అవుతాయి, ప్రోగ్రామ్ బిగిన్ అవుతాయి. ఇప్పుడు దేవుడి పాటలు ఎప్పుడో పోయినాయి, సినిమా పాటలు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఏమంటుంది అది, డీజేలు వచ్చినాయి పోవటానికి అన్నీ. ఇవి వచ్చి ఏంటి, దేవుని బయటికి పంపించినాయి. ఎందుకు వర్తమాన సంఘాన్ని అంటామంటే, వర్తమాన సంఘంలో విందులు, వినోదాలు, ఎంటర్టైన్మెంట్లు ఉండవండి, డ్యాన్సులు ఉండవు, ఆత్మతో ఆరాధన చేసేది మాత్రం ఉంటుంది. నేను దానికి నమ్మకంగా చెప్పగలను. ఈరోజు మనకి ఏం కావాలంటే ఆత్మతో కావాలా. ఓ చిన్న మాట చెప్తాను, ఈరోజు ఎవడైనా మ్యూజిక్ కొడతా కొంచెం వీటి పక్కకి తప్పండి, వినబడలేదు నాకు, పాట వస్తుందా? ఎందుకు సరిగ్గా వాడలేదు? డీజే సరిగ్గా లేదండి, బేస్ సరిగ్గా లేదండి, రిధం అందుకోవట్లేదండి. అయితే దావీదుకి ఏ రిధం ఉందంట బైబిల్లో? దావీదు రిధం ఏంటో తెలుసా? నాకు తెలుసు, అది పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ ఆత్మ కింద నువ్వు రిధం ఎక్కాలా, నువ్వు ఆత్మని వెనకాల వస్తూ ఉంటుంది. అటువంటి నాట్యము, అటువంటి ఆరాధన ఈరోజు సంఘంలోకి రావాలా. అటువంటి దాని కొరకు మనం ప్రయాస భారం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సంఘంలోకి వచ్చి నడిపించినప్పుడు ఆ నడిపింపు వేరండి, ఆ ఆత్మ వేరండి, ఆ ఆనందం వేరండి, ఆ సంతోషం వేరండి. నువ్వు పాడే ఒక్క పాట అయినా కూడా నీ దగ్గర ఏమీ లేకపోయినా చప్పట్లతో కూడా ఆనందంగా ఆరాధన చేయొచ్చు. చేయొచ్చా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇప్పుడు ఈ లోక సంబంధం చర్చిలో మనం ఎక్కడికి పోయినా వాళ్ళ ప్రిపరేషన్ అంతా దేని మీద ఉంటుంది తెలుసా? అందరిని ఎలాగ అట్రాక్ట్ చేయాలి. కానీ వర్తమాన సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? వచ్చిన విశ్వాసిని దేవుడే ఎలా నడిపించాలా. అక్కడ ఏంటంటే చర్చేపు లాక్కోవాలా. ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న ఇంకో పెద్ద కార్యం ఒకటి జరుగుతున్నది, పాస్టర్ గారి పేరు పెట్టి విశ్వాసులు లాగాల. అంతేనా? పెద్ద పాస్టర్ గారు వర్తమానంలో ఒక మాట ఉన్నది, నువ్వు దేవుని కుమారుని కావాలనొచ్చో దేవుని ఊపిరి ద్వారా నువ్వు జన్మించవలసిన్నావు. నువ్వు ఏ పెద్ద పాస్టర్ గారి సంఘానికి పోతే నువ్వు దేవుని కుమారుడు అవుతావు చెప్పు, నేను కూడా వస్తా. చెప్పండి, అవునా? మూడోది, మనం ఏ చర్చికి వెళ్ళాలి? నేను చెప్పనండి, పెద్ద చర్చికి పోవాలా, పెద్ద పాస్టర్ గారి దగ్గరికి పోవాలా. అంతేనా? ఎందుకని? చిన్న చర్చికి వచ్చి కొద్దిమంది విశ్వాసులు ఉంటే మాకు అందరి ముందు చెప్పుకోవాలంటే మాకు అది కొంచెం నామోషిగా ఉంటుందండి, అవునా? 10 మంది విశ్వాసాలు అంటే కష్టంగా లేదు, కానీ యేసుక్రీస్తుకి 12 మందిని చెప్పుకోవడానికి కానీ బాధే లేదు, అవునా? ఈరోజు బాధ ఎక్కడ? ఏదో లేండి, మాది చిన్న సంఘం లేండి. కొన్ని చోట్లకి వెళ్ళాక పాస్టర్ గారు కూడా అంటూ ఉంటారు, మొత్తం అయిపోయాక మా చిన్న సంఘాన్ని ప్రేమించి మీరు వచ్చారండి. యేసుక్రీస్తు సంఘం ఎంత అండి? 12 మంది కన్నా ఎక్కువ ఉన్న సంఘం పెద్దదేనా? పెద్దదా కాదా? మరి ఏమన్నారు వీళ్ళు? రైట్. ఒక విశ్వాసి యొక్క ఆత్మ ఎంత విలువైంది అంటే, ఒకవాడి దగ్గర ఒకటే విశ్వాసం ఉంటే నీ సంఘం ఎంత గొప్పది. ఇప్పుడు దాన్ని ఏమన్నావు అంటే, భౌతికంగా కనిపించింది దాన్ని చూసి ఆత్మ సంబంధం దాన్ని చంపేశాం మనం. కాబట్టి చిన్న సంఘాలు లేవు భూమి మీద. ఎందుకంటే ప్రతి సేవకుడికి ఒక భార్య, ఒక ఇంట్లోనో దగ్గర ఉన్నవాళ్ళు సంబంధాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూర్చున్నా ఇది పెద్ద సంఘమే. ఎందుకు పెద్ద సంఘం అంటారని చెప్పనా? దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయన గుంపులుగా ఉండే వారి మధ్యలోకి వస్తానని చెప్పలా. ఏ 2-3 నా నామంలో కూడి ఉన్నా నేను వారి మధ్యలోకి వస్తానన్నాడు. నిజమేనా? దీనికి మీకు మర్మం చెప్పాలి. ఇప్పుడు నేను ముగిచ్చే ముందు, మొట్టమొదటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఏదైనా తోటలో 2 ఉన్నారు, అవునా? ఆదాము, అవ్వ, వాళ్ళు దేవుని సంఘం. దాని నిమిత్తమే యేసుక్రీస్తు కొత్త నిబంధన అంటున్నాడు. ఆయన 2 కోసం ప్రతిరోజు సాయంత్రం అక్కడికి వచ్చాడు. ప్రతిరోజు వాళ్ళకి మీటింగ్ జరిగినది. ఇప్పుడు కొత్త నిబంధనలు ఆయన ఏమంటున్నాడు? ఏ 2-3 కూడా నేను వస్తా, ఎందుకంటే ఆల్రెడీ 2 ఉన్నప్పుడు వచ్చున్నా, ఇప్పుడు వస్తా. కాబట్టి ఈరోజు నువ్వు సంఖ్య చూడొద్దు, దేవుడికి ఆత్మని చూడు. నిజమైన మర్మం ఏంటంటే, పెద్ద సంఘంలోకి మనం పోతే పాస్టర్ గారు మన పేరు తెలియదు. పాస్టర్ గారు అడుగుతారు, ఇంతకీ నీ పేరేంటి అంటాడు, అయిపోయా. అదే 2 ఉన్న సంఘానికి నువ్వు పోయావనుకో, ఈయన ఇంట్లో గురించి, నీ ఒంటి గురించి, నీ బాధ గురించి, నువ్వు పోయే హాస్పిటల్ దగ్గర నుంచి, నువ్వు కట్టాల్సిన తప్పుల దగ్గర నుంచి మొత్తం లెక్క ఆయన దగ్గర ఉంటుంది.
ఆయన ప్రార్థన చేయడం చక్కగా. ఇది కదా కావాల్సింది మనకి. కాబట్టి నువ్వు సంఘం యొక్క సంఖ్య చూడొద్దు, సంఘం ఎంత పెద్దో చూడొద్దు, దేవుడు యొక్క ఆత్మ కలిగిన సేవకుడు ఉన్నాడా లేదా. సంఘం ఎంత చిన్నగా ఉంటే నీ యొక్క ఆత్మ అంత బలంగా పనిచేస్తాను నమ్ము. ఆమేన్. నువ్వు దేవుని సంఘాన్ని చిన్నది చేయొద్దు. దేవుని సంఘం ఎప్పుడు ఎదుగుతానే ఉంటుంది. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఇలాగంటాడు, నిజమైన దేవుని సంఘం ప్రతి సంవత్సరము ఆత్మీయంగా ఎదుగుతుంది, సంఖ్యాపరంగా ఎదుగుతుంది, ఆర్థికంగా కూడా ఎదుగుతుంది అన్నాడు. అన్నిట్లు ఎదగాల. అలా ఎదగటము దేవుడు ఎదిగించడం దేవుడు యొక్క పని. అయితే మన పని మనం చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు అన్నిటిని ఎదిగిస్తాడు. ఆమేన్. నేను ఈరోజు కూడా లెక్కలు వేసుకోవాలి, ఎప్పుడు పని చేసుకుంటా పోతానే ఉన్నా. దేవుడు మాతో ఒకసారి ఒక మాట అడిగా, నాకు గుర్తుండి. ఈరోజు చెప్తే నవ్వుతారేమో మీరు, కానీ నేను చేసిన పని చెప్తా ఉన్నా. 2009 2010లో వర్తమానంలోకి వచ్చినప్పుడు, వర్తమానం తెలిసిన తర్వాత, ఇన్ని సంగతులు తెలిసిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన సంఘానికి ఈ సంగతులు చెప్పాలంటే వాళ్ళంతా లోతల్లో నుంచి, ఆర్సీఎం నుంచి వచ్చారు. వాళ్ళకి ఇది ఏ చెప్పిన అర్థం కాదు. వాళ్ళు ఏమంటారు, ఎందుకు పాస్టర్ గారు అవన్నీ చెప్తారు మాకు, రాగానే తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, మమ్మల్ని తెమ్మని చెప్పండి, చర్చకి తీసుకొస్తాం, ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు మాకు, ఆ ప్రకటన గ్రంథం అంటారు, మర్మాలు అంటారు, ముద్దలు అంటారు, మాకెందుకు పాస్టర్ గారు ఇవన్నీ. ఏం చెప్పాలి ఇప్పుడు? నా బాధ ఏంటంటే దేవుడు అది తెలియజేశాడంటే చెప్పడానికి తెలియజేస్తాడు, అవునా? అప్పుడు ఒక ప్రార్థన చేశాడు, ప్రభువా ఇక్కడ సంఘానికి ఇది అవసరం లేదనుకుంటే ఇవన్నీ నాకెందుకు ఇచ్చినట్టు, ఇవన్నీ నాకు ఇచ్చావంటే నా పని ఏదో ఉన్నట్టు, అదేంటో నాకు తెలియజేయ ప్రభువా అని. ఇంకా కొద్ది కాలం పోయినది, ఆ ప్రార్థన ఇంకో రకంగా మారింది. ఏమని మారిందంటే, ఒకవేళ ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు ప్రభు, నన్ను ఇంకో చోట పిలవడానికి ఇవన్నీ ఇచ్చావేమో. ఇది ఇంటానికి ఎవరో ఎక్కడో ప్రార్థించేవాడు ఉంటాడు. ఇది తెలియకుండా ఇది నాకు తెలియాలని చెప్పి బాధపడేవాడు, ఏడ్చేవాడు ఎవడో నీ దగ్గర ఉన్నాడు. వాడెవడో నాకు తెలియటల్లా, నన్ను ఏదో ఒక్కచోట నడిపించు ప్రభువా, ఇది మొత్తం చెప్పేసి నేను మొత్తం ఖాళీ చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి ప్రభువా అని దేవుడి దగ్గర కూర్చొని కొన్ని నెలల పాటు ఏడ్చా. దేవుడే నాకు సాక్షి, ఎందుకంటే ఎవరు లేడు. తడిచిన కన్నీళ్ళతో తడిచిన నా ముందున్న ఈ బైబిలే దానికి సాక్షి, ఇక వేరే ఎవరు లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అది ఈ ఆదివారం బయటకు వచ్చాం మేము. ఎప్పుడు వచ్చి ఆదివారం మధ్యాహ్నమేనా? ఆదివారం మధ్యాహ్నం బయటకు వచ్చాం. మళ్ళా సుమారుగా ఆదివారం పొద్దుకి వెళ్తాం మేము గుంటూరుకి. ఇప్పుడు ఈ వారం రోజులు ఏం చేస్తామంటే మొత్తం ఖాళీ చేసేసుకున్నాం, మళ్ళీ నింపేసుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సి వాళ్ళకి ఇచ్చేస్తాం. దేవుడు ఎక్కడ ఏది మంచి అది ఇచ్చేసేసాడు. సంచి ఖాళీ చేసుకోవటమే. ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు ఏ ఊరికి పోయినా ప్రకటించి మీ కాలకున్న దుమ్ము మొత్తం దులిపేసుకుని వచ్చేయండి. నువ్వు ప్రకటించే సువార్త అక్కడ సాక్ష్యంగా ఉంటుంది. సమాధాన పుత్రుడు అక్కడికి వెళ్ళాక అది సాక్ష్యంగా మాట్లాడుతుంది. కాబట్టి వచ్చి చెప్పు వెళ్ళిపో. పరిశుద్ధాత్మ రంగం మీదకి వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. నువ్వు చెప్పింది సత్యమైనదా, అక్కడ రుజువు ఒకటి ఉంటుంది, అక్కడ ఒక సాక్ష్యం ఉంటుంది, అక్కడ దేవుడు ఒక ఆత్మ పనిచేసేదిగా ఉంటుంది. ఆమేన్. అప్పుడు సంఘము లేదని ఏడవలేదండి. చెప్పేవాడు, వినేవాడు ఎవడన్నా దొరికితే బాగుడని నేర్చా దేవుడి దగ్గర. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు కూడా ప్రసంగం అయిపోయాక అందరూ తెలుసు, దేవుని యొక్క విశ్వాసులు కూడా తెలుసు. కొద్ది మందికి ప్రసంగం అయిపోగానే మళ్ళీ రెడీగా ఉంటా రూమ్లో కూర్చొని, ఎవడన్నా వస్తే మాట్లాడదాం, ఎవడేం అడుగుతాడా అని. తెల్లారులు మాట్లాడడానికి రెడీయా. అప్పుడు ఏడ్చా నేను. ఇప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అవకాశం ఇచ్చాడు, పొంగిపోవడానికి వెళ్ళలేదు. అప్పుడు ఇచ్చిన దాన్ని ఇప్పుడు కూడా నేను ఇంకా నేను నమ్ముతా ఉన్నా. ఇప్పుడు కూడా చెప్పాలా. ఎప్పటిదాకా అంటే ఈ మట్టిలో ఇది కలిసేదాకా చెప్పాలా, లేదంటే మహిమ శరీరంగా మారగా చెప్పాల్సిందే. ఈరోజు మనం బాధ్యత కలిగి ఉన్నాం. నిజమైన దేవుడు సేవకుడు ఎప్పుడు కూడా విరామము లేకుండా, ఎడతెగకుండా ప్రార్థించేవాడు, వాక్యాన్ని ప్రకటించేవాడు అయి ఉంటాడు. ఈరోజు అటువంటి సేవకుడిని దేవుడు మళ్ళీ ఇదిగో ఈ ఊర్లో మీకు ఇచ్చాడు. ఆయన ఆత్మలో భారం కలిగి ఉన్నాడు, వాక్యంలో భారం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే సంఘం కావాలని ప్రయాసపడుతున్నాడు. నా గుంపులు గుంపులుగా వద్దు కానీ వాక్యాన్ని వెంబడించేవాళ్ళు కావాలని, స్థిరంగా నిలబడేవాళ్ళు కానీ, పక్క చూపులు చూసేవాళ్ళు నాకొద్దు, వాక్యం పట్ల రోషం కలిగే వాళ్ళు కావాలని ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మనం వచ్చింది ఆ సంఘం చూసిపోవడానికి కాదు, ఆయన కట్టిని చూసిపోవడానికి కాదు, ఆ కిందేసిన టైల్స్ చూసిపోవడానికి కాదు. అయితే వచ్చింది దేనికంటే ఆ సంఘం నిమిత్తం ప్రార్థించడానికి, ఆయనకు వచ్చేవారి నిమిత్తం ప్రార్థించడానికి, ఆ ఆత్మను పొందుకునే వారి నిమిత్తం ప్రార్థించడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. వచ్చిన మాట చెప్తా. ఇప్పుడు మనం ఏ ఊరికి వచ్చున్నాం? గట్టిగా చెప్పండి.
నేను నమ్ముతూ ఉన్నా కొద్ది రోజుకి నిజమైన వాక్యం ఇక్కడ ప్రకటించిన తర్వాత ఈ ఊరి పేరు నర్సీపట్నం అవ్వకూడదు, విశ్వాస పట్టణం అవ్వాలా. బాగుంది కదా? క్రీస్తు పట్టణం అవ్వాలా. బాగుంది కదా? పరలోక పట్టణం అవ్వాలా. నిజంగా పరలోక పట్టణం పోయే వాళ్ళని ఇక్కడ ఈ విశ్వాస పట్టణం సువార్త పట్టణం అయిపోవాలి. ఈ ఊరికి పోతే ఈ లైన్కి వస్తే వాళ్ళు ఈ లైన్ పేరు ఇంతకుముందు ఏదో పెట్టి ఉండొచ్చు, కానీ ఈ లైన్కి వచ్చాక వాళ్ళకి ఏమనాలంటే అరే అది సువార్త వీధిరా అనాలి, అది హల్లెలూయా వీధిరా అని చెప్పాలి, అది దేవుని వీధిరా అనాలి, అది క్రీస్తు దారిరా అని చెప్పాలి. ఆ రకంగా ఇక్కడ వాక్యం ప్రకటించబడాలి. అది ఉదయమైన, మధ్యాహ్నమైన, సాయంత్రమైన, బుధవారమైన, శుక్రవారమైన, ఆదివారమైన దేవుని యొక్క వాక్యము బహుబలంగా ప్రకటించబడాలి. అనేక మంది అవిశ్వాసం వచ్చిన వారు విశ్వాసం పొందుకొని దేవుడు పరిపూర్ణంగా తిరగాలి. అది విశ్వాసానికి నిజమైన చిరునామాగా మారాలి. ప్రార్థిద్దామా? ఎంతమంది ప్రార్థిస్తారు? నిజంగా ప్రార్థించేవాళ్ళు, హృదయంతో ప్రార్థించేవాళ్ళు, దేవుని ఆత్మ కలిగి ప్రార్థించేవాళ్ళు, నిజంగా దేవుడు యొక్క ఆత్మ అక్కడ దిగి రావాలని ఆశపడి ప్రార్థించేవాళ్ళు, నమ్మకంగా ప్రార్థించేవాళ్ళు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.